రైట్. ఇది లీగల్. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో పెట్టుబడి లేకుండా కూడా ఎన్నో వ్యాపారాలు ఉంటున్నాయి. ఎంతో పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్నారు పెట్టుబడి లేకుండా. రైట్. సో మరి అలాంటి ఇప్పుడు పెట్టుబడి లేకుండా నువ్వు ఒక కంపెనీకి 400 ప్రోడక్ట్లకి 3,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్న ఈ కంపెనీకి నువ్వు బిజినెస్ మ్యాన్ అవుతున్నావు, ఒక డిస్ట్రిబ్యూటర్ అవుతున్నావంటే నీ మైండ్ ఎందుకు నమ్మలేకపోతుంది? నేను చెప్పాలా? నేను చెప్పిన కదా, మీ మైండ్లో చిన్నప్పటి నుంచి ఉన్న నెగిటివ్ మైండ్ సెట్, నెగిటివ్ థాట్స్, అవి కొత్త విషయాల్ని ఆలోచింపచేయి. ఏంటిది వ్యాపారం అంటే? దుకాణం పెట్టాలా, రోజు పోయి షటర్ తీయాలా, ముయ్యాలా, షటర్ తీయాలా, ముయ్యాలా, పెట్టుబడులు పెట్టాలా, కస్టమర్ల కోసం ఎదురు చూడాలా, నేను కస్టమర్ల దగ్గరకు పోవద్దు, కస్టమర్లే నా దగ్గర రావాలా, కూసున్న చోట పైసలు రావాలా. గివ్వే మన థాట్స్ చిన్నప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి ఈ బిజినెస్ మీకు అర్థం కాదు, తిరగడం మీకు నచ్చది. పెట్టుబడి లేకుండా ఒక సక్సెస్ వస్తుందంటే మీ మైండ్ యాక్సెప్ట్ చేస్తలేదు. ఫస్ట్ ఇక్కడ మీరు మారాలి, మీ థాట్ ప్రాసెస్ మారాలి. ఇది పెద్ద బిజినెస్ అని మీరు మీ మైండ్ని ఎట్లా ఒప్పిస్తారో ఒప్పియండి, ఎట్లా నమ్మిస్తారో నమ్మించండి. ఇది ఒక బెస్ట్ బిజినెస్. ఈ భూమి మీద మిగిలి ఉన్న మన మిడిల్ క్లాస్ పీపుల్కి మిగిలి ఉన్న ఒక బెస్ట్ బిజినెస్ ఫ్రెండ్స్. పెట్టుబడి లేనంత మాత్రాన ఇది బిజినెస్ కాకుండా పోదు అంటే ప్రాబ్లం నీ దగ్గర ఉంది, మా దగ్గర లేదు ఫ్రెండ్స్. సో ఏదో ఈ ఒక సర్కిల్ వేసి ఒక లైన్ వేయంగానే ఇది చైన్ సిస్టమ్ అనుకున్నాం అనుకోండి, పొరపాటే. అన్నీ కూడా అట్లా సర్కిల్ వేసి లైన్ వేసి చూయించవచ్చు ఫ్రెండ్స్. ఒక ప్రభుత్వాన్ని చూయించవచ్చు, ఒక ఆ, ఏమంటారు, కంపెనీని చూయించవచ్చు, ఒక ఆర్గనైజేషన్ చూయించవచ్చు, దేన్నైనా కూడా ఒక సర్కిల్ లైన్ వేసి చూయించవచ్చు. అంతే తప్ప చైన్ సిస్టమ్ అనుకుంటే పొరపాటే. అర్థం చేసుకోవాలి అసలు చైన్ సిస్టమ్లు ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అంటే ఏంటిది. రైట్. మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్, రైట్ సైడ్ లో కనిపిస్తుంది ఒక చైన్ సిస్టమ్. చైన్ సిస్టమ్ లో కేవలం ఇద్దరిని మాత్రమే జాయిన్ చేయగలుగుతారు, కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు ఒక్కళ్ళు ఎంతో మందిని చేయగలుగుతారు. ఆరుగురినే కాదు, 60 మందిని కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఒక వ్యక్తిని మీరు స్టార్ట్ చేస్తున్నారంటే మీరు ఒక పెద్ద షాప్ ఓపెన్ చేస్తున్నట్టే, ఒక పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తున్నట్టే ఫ్రెండ్స్. రైట్. బయట ఈ చైన్ సిస్టంలో మనీ సర్క్యులేషన్ జరుగుతుంది. పెట్టుబడులు పెట్టుకుంటా ఒక్కొక్కరు 10,000, 20,000, ఆ, లక్ష, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు కూడా పెట్టేటోళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. మొన్నటిదాకా బిట్ కాయిన్స్ వచ్చినాయి చూడండి, అవన్నీ కూడా అవే. లక్షల లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయించి లక్షల లక్షలు కోట్లు స్కామ్ చేసిళ్ళు ఫ్రెండ్స్. అవి స్కీమ్స్. అట్లాంటివి నాకు కూడా నచ్చాయి. నేను ఇప్పటివరకు నా జీవితంలో ఎక్కడికి కూడా నా ఆధార్ కార్డు ఇవ్వలే అట్లాంటి కంపెనీలకి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు నాలెడ్జ్ ఉన్నది. రైట్. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటిది, స్కీమ్స్, చైన్ సిస్టమ్స్ అంటే ఏంటి నాకు తెలుసు. మన బిజినెస్ లో, మన నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో ప్రోడక్ట్స్ తోని వ్యాపారం ఉంటుంది, పీపుల్ తోని చెయ్యం. రైట్. పీపుల్ ప్రోడక్ట్స్ వాడతారు కాబట్టి పీపుల్ కి మనం ప్రోడక్ట్స్ అమ్ముతున్నాం. అంతే తప్ప పైసలు పెట్టించి తలకాయల్ని జమ చేసే వ్యాపారం మనది కాదు. మీకెవరికైనా అట్లాంటి థాట్స్ ఉంటే బయటకు రండి దయచేసి, ఇవ్వల్లటి నుంచి అయినా. అప్పుడు మీరు బిజినెస్ లో చాలా ఈజీగా సక్సెస్ అవుతారు. ఇక్కడ ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో, స్టార్, డైమండ్స్, క్రౌన్స్, యూసిడీస్, వాళ్ళందరికీ ఇది అర్థమైంది. నేను ఒక బెస్ట్ బిజినెస్ లో ఉన్న ప్రపంచంలో అట్లాంటి బిజినెస్ తోని ఎంత పెద్ద సక్సెస్ అని కావచ్చని వాళ్ళకి అర్థమైంది. ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే నెట్వర్క్ చేస్తున్నాం. ఒక పెద్ద కంపెనీని చూస్తే వాళ్ళకు కోట్ల మంది కస్టమర్లం మనం ఉన్నాం. ఒక సంతూరే కావచ్చు, కోల్గేటే కావచ్చు, పాండ్సే కావచ్చు, ఒక ఎయిర్టెల్లే కావచ్చు, జియోనే కావచ్చు, ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లో మనలాంటి వాళ్ళు కోట్ల మంది కస్టమర్లు ఉన్నాం. ఇక్కడ మేము కూడా చేస్తున్నది అదే, నెట్వర్క్ చేస్తున్నాం, కస్టమర్ల నెట్వర్క్ చేస్తున్నాం. పెట్టుబడి లేకుండా వాళ్ళు లక్షల కోట్లు పెడితే ఇక్కడ మనం రూపాయి పెట్టుబడికి పెట్టకుండా నెట్వర్క్ ని చేస్తున్నాం. ఇది మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. సో నెట్వర్క్ చైన్ కి తేడాలు తెలియాలి. ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి, ఎప్పుడు చూడండి, రాసుకోండి, అదే పాయింట్స్ చెప్పండి. నెట్వర్క్ లో పెట్టుబడి ఉండదు, అదే చైన్ సిస్టమ్ లో పెద్ద పెద్ద పెట్టుబడులు ఉంటాయి. నెట్ ఏమంటారు, చైన్ సిస్టమ్ లో ఓన్లీ లెఫ్ట్ రైట్ జాయిన్ చేయాలా, బట్ మన నెట్వర్క్ లో రైట్ ఎంతమంది నన్న జాయిన్ చేసుకోవచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ కి ప్రపంచంలో అన్ని దేశాల్లో చట్టాలు ఉన్నాయి. ఇది అన్ని దేశాల్లో ఇల్లీగలే చైన్ సిస్టమ్. రైట్. అండ్ మన నెట్వర్క్ లో జాయినింగ్ కంపల్సరీ ఏం కాదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓన్లీ ప్రోడక్ట్ సేల్ చేసుకుంటా కూడా బతకొచ్చు, ఎవరిని జాయిన్ చేయకుండా నడుస్తుంది. కానీ చైన్ సిస్టంలో నువ్వు ఇంకోళ్ళని జాయిన్ చేస్తేనే నీకు పైసలు వస్తాయి, ఇంకోళ్ళని జాయిన్ చేస్తేనే నువ్వు ఆడ ఉండగలుగుతావు, లేకపోతే లేదు. సో ఈ డిఫరెన్సెస్ అర్థం చేసుకోవాలి. సో
అసలైన నిజం ఏంటంటే ఇది ఒక బిజినెస్. ఇక్కడ మనం ప్రోడక్ట్స్ ఇతరులకి అమ్మచ్చు. ఎవరిని జాయిన్ చేయకుండా, జాయినింగ్ పీపుల్ ఈస్ నాట్ కంపల్సరీ. సో ఇది చెప్పాను ఆల్రెడీ. పిరమిడ్ స్కీమ్స్ ఒక మాయ ఫ్రెండ్స్, మాయ. జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా లెఫ్ట్ రైట్ అంటున్నారంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలా. రైట్, వాటికి దీనికి తేడా మనం కనిపెట్టి, ఎవరైతే ఈ రెండు లెగ్గుల సిస్టమ్ పట్టుకొని వస్తారో వాళ్ళని మీ ఇంట్లో ఉండే ఒక కట్టె, గట్టి కట్టె లేదా ఒక చీపిరి కట్టె పట్టుకొని బయటకు తరమాల్సిందే. అంతే తప్ప మీరు మాత్రం దాంట్లో జాయిన్ కాకూడదు ఫ్రెండ్స్. సో నెట్వర్క్ అంటే, నెట్వర్క్ సిస్టమ్ అంటే ఏంటిదంటే ఇది ఒక లీగల్ వైఫ్ లాంటిది, రైట్. అదే ఈ పిరమిడ్ స్కీమ్స్ అంటే సైడ్ లాంటిది, రైట్. సైడ్ ఎఫైర్ అన్నమాట. సో అట్లాంటివి పెట్టుకోకండి, అవి టెంపరీ, పర్మనెంట్ ఉండవు, ఎప్పుడో ఒకప్పుడు బయటకు వెళ్ళిపోవడమే. బట్ వైఫ్ అనేది పర్మనెంట్, అవునా కదా? సో ఫ్రెండ్స్ అది అర్థం చేసుకోండి. సో ఒకవేళ చైన్ సిస్టమ్ అనుకుంటే అన్ని కూడా చైన్ సిస్టమ్లే, రైట్. చూడండి, ప్రభుత్వము పైన చీఫ్ మినిస్టర్ ఉంటాడు, కింద సెక్రటరీస్ ఉంటారు, అడిషనల్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, సెక్షన్ ఆఫీసర్స్, రైట్. ఒక కంపెనీని తీసుకుంటే పైన ఎండి ఉంటాడు, సిఇఓ ఉంటారు, డైరెక్టర్స్, హెచ్ఆర్ మేనేజర్స్, సేల్స్ మేనేజర్, సేల్స్ రిప్రజెంటేటివ్స్. ఇట్లా చూస్తే ప్రతిదీ చైన్ సిస్టమ్ అట్లా అనుకుంటే మరి, రైట్. సో అర్థం చేసుకోండి. లాస్ట్ కి మనం రోజు వాడుతూనే ప్రోడక్ట్స్ ఎక్కడైతే బయట మార్కెట్లో కొంటున్నామో, ఎవరో ఒకరు మ్యానుఫ్యాక్చర్ తయారు చేస్తారు, వాళ్ళ నుంచి ఎంతో మంది సిఎండ్ఎఫ్ ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళ నుంచి డిస్ట్రిబ్యూటర్లకు పోతున్నాయి, డిస్ట్రిబ్యూటర్ల నుంచి హోల్సేలర్స్ ఎంతో మందికి పోతాయి, హోల్సేలర్ నుంచి రిటైలర్స్, రిటైలర్ నుంచి కస్టమర్ల మనం తీసుకుంటున్నాము. మరి ఇది కూడా చైన్ సిస్టమేనా? మరి రోజు చైన్ సిస్టంలో ప్రోడక్ట్స్ మీరెందుకు కొంటున్నారు, మీకు చైన్ సిస్టమ్స్ నచ్చకపోతే? ఫ్రెండ్స్, ఒక సర్కిల్, ఒక లైన్ ఇస్తే చైన్ సిస్టమ్ అంటే ప్రపంచంలో అన్ని చైన్ సిస్టమ్లే, రైట్. ఇది అర్థం చేసుకోండి, రైట్. లాస్ట్ కి మన ఫ్యామిలీని చూడండి. పైన ముత్తాత ఉంటాడు, ముత్తాతకు నలుగురు కొడుకులు, మన తాతలు, రైట్. ఆ తాతలో మన తండ్రి ఒకళ్ళకు ఉన్నాడు, రైట్. అట్లా ఎంతో మంది తాతలకు ఎంతో మంది ఉంటారు. ఇట్లా మన ఫ్యామిలీస్ మన ఆ, తయారవుతున్నారు, అవునా కదా? ఇట్లా ఇక్కడ కిందికి వచ్చేసరికి పెద్ద ఫ్యామిలీస్ మనకి తయారైనాయి, రైట్. మన చిన్న బాపులు, పెద్ద బాపులు, ఆ, తాతలు, ముత్తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు, అందరు జమ అయితే నెట్వర్కే అది కూడా, రైట్. మరి ఇది కూడా చైన్ సిస్టమేనా? అట్లా అంటే మీరు కూడా చైన్ సిస్టంలో ఉన్నట్టే. సో ఫ్రెండ్స్, ఏదైనా చూస్తే చైన్ సిస్టమే. బట్ నెట్వర్క్ ఫ్రెండ్స్, దాన్ని ఏమంటారంటే నెట్వర్క్. చూడండి, అంబానీకి ఒక నెట్వర్క్ ఉంది, కింద డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు, ఒక కంపెనీగా ఎన్నో ఉన్నాయి అలా, రైట్. జియో పెట్రోల్ ఉంది, జియో ట్రెండ్స్ ఉంది, ఆ, ఈ మొబైల్ నెట్వర్క్ ఉంది. ఇట్లా రకరకాల వ్యాపారాలు, రకరకాల డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేలర్లు, రిటైల్, ఇదంతా నెట్వర్క్. నెట్వర్క్ లో డబ్బులు పుష్కలంగా ఉంటాయి, అందుకే మనం ఈ బిజినెస్ చేయాలి. మనం కూడా అంబానీ లెక్క కావాలంటే మనం నెట్వర్క్ చేయాలి ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ అంబానీ కావాలంటే మీరు కూడా మీ నెట్వర్క్ ని తయారు చేయండి, కష్టపడండి. సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాల కష్టపడదాం. కష్టపడితే నెట్వర్క్ తయారైతే చూడండి, వాళ్ళు లక్షల కోట్లు పెట్టి ఎంత కష్టపడతారు, రైట్. నెట్వర్క్ తయారు చేసుకోవడానికి 3 నెలలు ఫ్రీ ఇచ్చిండు, నెట్వర్క్ ఫ్రీ ఇచ్చిండు. 3 నెలలు దేనికోసం? నెట్వర్క్ తయారు చేసుకోవడానికి. మీలాంటి వాళ్ళందరూ కూడా సిమ్లు తీసుకున్నారు, ఎందుకు? నెట్వర్క్ తయారు చేసుకోవడానికి వాళ్ళు ఇచ్చిళ్ళు మనకి. ఇప్పుడు ప్రతి నెల 300 రీఛార్జ్ చేస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళకి వెళ్తున్నాయి. నువ్వు చేసే 300 రీఛార్జ్ తోని వాళ్ళకి కుప్పల కుప్పల పైసలు పోతున్నాయి. 300లో వాళ్ళకి 50 రూపాయలు లాభం వచ్చిన మనలాంటి వాళ్ళు కొన్ని వేల మంది వస్తే వాళ్ళకి ఎన్ని వేల కోట్లు వస్తాయి ఒకసారి మీరు అర్థం చేసుకోండి. చూడండి, పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఈ పాయింట్ ఒక్కటి అర్థం చేసుకోండి. మీ నెట్వర్క్ లో 10,000 మంది ఉంటే, రైట్, ఆ 10,000 మంది ఒక్కొక్కరు మన బిజినెస్ లో ఒక పేస్టే కొన్నారనుకోండి, రైట్. ప్రతి ఒక్కరు ఊహించండి దీన్ని, మీ బిజినెస్ గా మీ టీంలో ఉన్నట్టు. మీ టీంలో 10,000 మంది ఉన్నారు, వాళ్ళు ఒక్కటే పేస్ట్ కొన్నారు ఈ నెల. అందరు కూడా ఒక్కొక్కటే పేస్ట్ కొన్నారు. కొంటే చూడండి, 10,000 మంది కొంటే 6,70,000 బిజినెస్ అయింది. 6,70,000 బిజినెస్ అయితే మీకు దాంట్లో ఎంత ఇన్కమ్ వస్తుంది ఒక్కసారి లెక్కేసుకుంటే 10%, మనకి ఇచ్చిళ్ళు అనుకుందాం. టోటల్గా అన్ని కమిషన్లు కలుపుకొని 10 రకాల ఇన్కమ్స్ ఉంటాయి మన దాంట్లో. ఆ 10 రకాల, ఎవరో ఒళ్ళెం అంజలి గారు, మీరు లైన్స్ వేస్తున్నారు, దయచేసి చూడండి. లైన్స్ గీయకుండా చూడండి, స్క్రీన్ మీద లైన్స్ వస్తున్నాయి మీ చేతి నుంచి. సాగర్, ఆ లైన్స్ ఏమైనా తీసేయగలుగుతావు? లేదు సార్, ఇక వాళ్ళు మేధావులు సార్, మనకు అంత మేధా లేదు సార్. ఓకే ఓకే, నో ప్రాబ్లం. నాకు వస్తలేదు, ఆ పాయింటర్ వస్తుంది కానీ రావట్లేదు. సరే, ఓకే. సో చూడండి ఫ్రెండ్స్, 10,000 మంది మీ టీంలో 67 రూపాయలతో ఒక పేస్ట్ కొంటే మీకు 67,000 రూపాయలు వస్తాయి, 10% ఇన్కమ్ ఇచ్చిన.
90% ఆ మిగతా వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేసి కంపెనీ లాభాలు తీసుకొని అన్నిటికీ ఖర్చు పెట్టుకున్నా మనకిచ్చేది 67,000 అంటే ఎంతమంది లైఫ్స్ మారుతాయి ఇక్కడ? 67,000 రూపాయలు చాలా మంది మారుతాయి. ఒకవేళ అదే 10,000 మంది నెలకి 1,000 రూపాయల చొప్పున నెలకి కొంటే కొనగలుగుతామా లేదా? 1,000 రూపాయల సామాన్ మెసేజ్ పెట్టండి ఇక్కడ. మీ ఇంటికి ఇట్లాంటి వెస్టీజ్ ప్రోడక్ట్లు ఒక 1,000 రూపాయలైనా కొనగలుగుతారా లేదా? చాట్ బాక్స్ లో పెట్టండి. ఎస్ 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 ఎస్. ఈజీగా కొనగలుగుతాం. 10,000 మంది మీ టీంలో 1,000 రూపాయలే కొంటున్నారు. 10,000 మంది 1,000 కొంటే ₹1,00,00,000 బిజినెస్ అవుతుంది నెలకి. ఒక్కసారి మీరు మార్కెట్కో పోయి ఒక వ్యాపారంలో నెలలో ₹1,00,00,000 బిజినెస్ కావాలంటే పెట్టుబడి ఎంత పెట్టాలి సార్ అని మార్కెట్లో ఒకసారి అడగండి. నేను చెప్తున్నా కదా, 2 నుంచి 3 కోట్లు పెట్టాలి. 2 నుంచి 3 కోట్లు పెడితే ₹1,00,00,000 టర్న్ ఓవర్ నెలకు అవుతుంది. మరి 2 నుంచి 3 కోట్లు పెట్టే తాకత్ మనకున్నదా? లేదు కదా. మరి పెట్టుబడి లేకుండా ఇంత పెద్ద బిజినెస్ ని నెట్వర్క్ ద్వారా చేసుకోవచ్చు అన్నప్పుడు, చేసుకోకపోతే మనల్ని ఏమనాలా? ఏం పేరు పెట్టాలి మనకి? ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. సో చూడండి, 10,000 మంది 1,000 రూపాయలు నెలకు వాడితే ₹1,00,00,000 వస్తే ₹1,00,00,000 10% ఇన్కమ్ మనదే. ఎంత తెలుసా ఫ్రెండ్స్? అది 10 lakhs రూపీస్ అవుతుంది ఫ్రెండ్స్. 10 lakhs రూపీస్. 10 లక్షలు నెలకు వస్తే మీ లైఫ్ ఎట్లుంటది? మీ ఇల్లు ఎట్లుంటది? ఒకసారి విజువలైజ్ చేయండి. 10 lakhs per month వస్తే మీ ఊర్లో మీ ఇల్లు ఎట్లుంటది? ఆ ఇల్లుని చూసి వాళ్ళు ఒక్కొక్కళ్ళు నోర్లు ఎల్లబెట్టుకోరా? పరేషాన్ గారా? మీతో ఎట్లా బిహేవ్ చేస్తారు ఇప్పటి నుంచి? ఒక గొప్ప సేటు అంటారు. అంటారా లేదు మన తెలంగాణలో? సేటు నమస్తే అంటారు. రైట్, నువ్వు ఎక్కడ కనిపిస్తే అక్కడ బండి ఆపుకుంటాడు. అట్లా మారిపోతుంది నీ లైఫ్. నువ్వు నడిపే కార్ ఎట్లుంటది ఒకసారి ఆలోచించు. నెలకి 10 లక్షలు వస్తే లగ్జరీ కార్స్ వస్తాయి ఇంటికి. నువ్వు నడిపే సైకిలు, ఆ బండి బయటపడి పెద్దగా ఆలోచించు. కారు కొను ఒకటి. ఫస్ట్ అయితే చిన్న కారు కొను, లగ్జరీ కార్ తర్వాత చిన్న కారు కొనుక్కోవచ్చు. రైట్. ఇట్లాంటి ఇన్కమ్ ఉంటే నీ ఫారిన్ ట్రిప్స్ కంపెనీ నుంచే వస్తాయి. పర్సనల్గా నువ్వు కూడా పెట్టుకోవచ్చు ఏంటంటే అన్ని ఫారిన్ ట్రిప్స్. ఫ్రెండ్స్, రకరకాల దేశాలకి ఆల్రెడీ నేను థాయిలాండ్కి వెళ్ళొచ్చిన, లా దుబాయ్ వెళ్ళొచ్చిన, అండ్ ఇప్పుడు లండన్ వెళ్తున్నా ఫ్రెండ్స్. ఎంత అద్భుతమైన లైఫ్! లండన్కి వెళ్ళడం అంత ఈజీగా అయినా నేను ఈ బిజినెస్ ద్వారా వెళ్తున్నా అంటే ఈ బిజినెస్ యొక్క పొటెన్షియల్ అర్థం చేసుకోండి. రైట్, 10 lakhs per month వస్తే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్లా తయారవుతుంది? రైట్, మీరు వాడే సెల్ ఫోన్ ఎట్లుంటుంది? ఫ్రెండ్స్, ఆలోచించండి ఫ్రెండ్స్. లైఫ్ మొత్తం మారిపోతుంది. మీరు వేసుకునే డ్రెస్సులు ఎట్లుంటాయి? మీ పిల్లలు ఎట్లాంటి స్కూల్లో చదువుతారు? మీ భార్య ఎట్లాంటి నగలు వేసుకుంటుంది? నీకు ఎట్లా రెస్పెక్ట్ ఇస్తుంది నీ భార్య? ఇప్పుడు నీకు ఇస్తుందా రెస్పెక్ట్? దీపావళికి సక్క చీర కొనిస్తున్నావా కరెక్ట్గా? లేదు కదా. రైట్. మరి ఇట్లాంటి లైఫ్ కావాలనా? ఇట్లాంటి ఘోరమైన, ఇప్పుడు జీవిస్తున్న ఘోరమైన బేకార్ జీవితం కావాలన్నా ఒకసారి మీరు డిసైడ్ కండి. ఫ్రెండ్స్, బెస్ట్ లైఫ్ కావాలంటే వెస్టీజ్లో ఉండండి. వెస్టీజ్తోని బెస్ట్ లైఫ్ వస్తుంది మనకి. ఓకే. సో ఇంతకన్నా ఇక చెప్పదలుచుకోలేదు ఇవాళకి. ఒక డిసిషన్ తీసుకుంటారు అనుకుంటున్నా. కొత్త వాళ్ళు ముఖ్యంగా 3 నెలలు 6 నెలల్లో ఎవరైతే ఉన్నారో మీకు ఈ బిజినెస్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆల్రెడీ మా వాళ్ళు నెలకి 1,00,000 2 లక్షలు సంపాదిస్తూ ఫారిన్ ట్రిప్స్ తిరుగుతూ మంచి కార్లలో తిరుగుతున్నారు. మీరు డిసిషన్ తీసుకోండి. మీరు డిసిషన్ తీసుకుంటే వాళ్ళందరినీ దాటిపోవచ్చు. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకే పైసలు పోతాయి అనుకుంటే మీ మైండ్లో పెంట జమైనట్టే. ఆ పెంటను దయచేసి క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకొని నేను సక్సెస్ కావాలన్న అప్లైన్ కన్నా ఎక్కువ సంపాదిస్తా, అట్లాంటి అవకాశం ఈ బిజినెస్ లో ఉంది. నువ్వు ఇప్పుడు జాయిన్ అయినా నీ పైన 1,00,000 సంపాదించేటోడు ఉంటే వాడిని దాటి నువ్వు నెలకి 2 లక్షలు కూడా కొట్టచ్చు. అట్లాంటి బిజినెస్ ఇది, అట్లాంటి బిజినెస్ ప్లాన్ ఇది. దానికి వర్క్ అంతే తప్ప మేము కొంటే ప్రోడక్ట్ డబ్బులు ఆయనకు పోతున్నాయి, పెంట ఆలోచనలు. దయచేసి అట్లాంటి నెగిటివ్ థాట్స్ మైండ్లోకి వెళ్ళి తీసి పడేస్తే లైఫ్ పాజిటివ్ అవుతుంది. అట్లనే ఆలోచించుకుంటూ పోతే బేకార్ జీవితం ఏముంటది. అందరూ మనల్ని తిట్టేటోళ్ళే ఉంటారు. ఆ, మన ఆ, మనం ఏ విధంగా అయితే మన తల్లిదండ్రులు అనుకుంటాం కదా, మా అయ్య నాకేం సంపాదించి పెట్టలేదు, నిన్ను కూడా అట్లనే అనుకుంటారు నీ పిల్లలు. జర జాగ్రత్త. ఇప్పటికైనా మారాలి మనం. ఓకే. సో థ్యాంక్ యూ, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, మీతో మాట్లాడినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బ్రహ్మాండమైన అందరూ నాకు మెసేజెస్ కూడా పెడుతున్నారు. మెసేజ్ పెట్టిన ప్రతి ఒక్కరికి, విన్న ప్రతి ఒక్కరికి, టైం తీసిన ప్రతి ఒక్కరికి కూడా నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా.
ఫ్రెండ్స్. సో మైండ్ సెట్ మార్చుకోండి, ప్రాపర్గా యాటిట్యూడ్ని తయారు చేసుకోండి, బిజినెస్ని అర్థం చేసుకోండి, వర్క్ చేయండి. రైట్, ప్రతిరోజు వర్క్ చేయాలి, ప్రతిరోజు వర్క్ చేయాలి, ప్రతిరోజు వర్క్ చేయాలా. అమాసుకో పుణ్యానికో కాదు. నువ్వు జాబ్ చేస్తే ప్రతిరోజు పోతున్నావా, వారానికి ఒకసారి పోతున్నావా? రైట్, నువ్వు బిజినెస్ పెడితే రోజు పోయి షటర్ తీస్తున్నావా, ఆ, అప్పటికప్పుడు చేస్తున్నావా? రైట్, వ్యవసాయం కూడా రోజు చేస్తాం, అవునా కదా? ఏదో ఒకసారి చేసి ఇడిచిపెట్టాం కదా. ప్రతిరోజు పోయి దాన్ని కాపాడతామా లేదా? పురుగు వచ్చిందా లేదా, నీళ్లు పట్టినాయా లేదా, ఎన్ని పనులు చేస్తాం అక్కడ. 4 నెలల తర్వాత పొలంలోకి వెళ్ళి పైసలు రావు. 5 సంవత్సరాలు లేదా ఇయర్కి కానీ ఒక్కసారి మనకు మామిడికాయ తోట వెళ్ళేది. అట్లాంటి దానికి నువ్వు రోజు పని చేస్తావే, మరి నెలకి 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు సంపాదించగలిగే ఈ బిజినెస్కి నువ్వు రోజు పని చేయకపోతే ఎట్లా? ఫ్రెండ్స్, ఆలోచన మార్చుకోవాలి, పాజిటివ్గా మారాలి. ఎంత పాజిటివ్ ఉంటే అంత పాజిటివ్ లైఫ్ వస్తుంది. ప్రతి ఒక్కరితోని నవ్వుకుంటా మాట్లాడాలి, నవ్వుకుంటా హ్యాండ్ షేక్ ఇవ్వండి, హ్యాపీగా ఉండండి. ఆ, 10 మందికి నాలెడ్జ్ని పంచండి. రైట్, అందరికీ హెల్ప్ చేయండి మీ డౌన్లైన్లో. వీలైతే మీ డౌన్లైన్ మీకన్నా ఫాస్ట్ ఉంటే ఎదగనియండి, తొక్కేయకండి దయచేసి. పైకి పంపిద్దాం వాళ్ళని, వాళ్ళు ఎంత ఎదిగితే మనకు అన్ని పైసలు వస్తాయి. సో వాళ్ళని అట్లనే మనం సక్సెస్ కానిద్దాం, అందరితో పాజిటివ్గా ఉందాం. ఎక్కడికి పోయినా మీకు ఒక మంచి పాజిటివ్ ఆరా అనేది తయారు కావాలా. బా, పలానా సాగర్ సార్ అంటే గ్రేట్ పర్సన్, అట్లా తయారు కావాలా మీరు అందరూ. సో అట్లందరూ కూడా తయారవుతారని ఆలోచిస్తూ, థ్యాంక్ యూ ఫర్ టుడేస్ సెషన్. థ్యాంక్ యూ దత్తు సార్, థ్యాంక్ యూ దేవేందర్ సార్, థ్యాంక్ యూ ఇస్మాయిల్ సార్, థ్యాంక్ యూ నాకు తెలిసిన అందరు లీడర్స్కి థ్యాంక్ యూ చెప్తున్నా. మీ టీంలో డిఏ టీం ఎక్సలెంట్ టీం, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మన టీంతో పనిచేస్తుంటే. థ్యాంక్ యూ సాగర్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ, బ్యాక్ టు యూ. సార్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా సార్, మైండ్ని చాలా చేంజ్ చేసిర్రు. అందరికి మంచి కొత్త ఉత్తేజం ఇచ్చిర్రు. రైట్, చాలా సమయం అయింది సార్, లేకపోతే ఒక ఇద్దరు ముగ్గురు తీసుకుంటుంటే సార్. ఇంత సమయం ఇచ్చినందుకు టీం తరపున, మా అందరు అప్లైంట్ తరపున, మా తరపున, డౌన్లైన్స్ తరపున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు సార్. ఇలాంటి సెషన్స్ మేము మళ్ళీ మళ్ళీ కోరుకుంటాం సార్. మీతో ఖచ్చితంగా మళ్ళీ మేము ఇన్వైట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్ యూ వెరీ మచ్.